పుష్ప చిత్రాలతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అయితే రాజమౌళితో సినిమా చేస్తే పాన్ ఇండియా స్టార్ అన్నట్టు ఉండేది. కానీ జక్కన్నతో మూవీ లేకుండానే బన్నీ ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు పొందాడు. పుష్ప మూవీ సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. పార్ట్ 2 అయితే ఏకంగా ఇండస్ట్రీ రికార్డుని నెలకొల్పింది. అత్యధిక వసూళ్లు సాధించిన రెండో ఇండియన్ మూవీగా పుష్ప 2 నిలిచింది. ఇక దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. జీవితకాలంలో ఓ నటుడు ఆస్కార్ అవార్డు కోసం ఎలా కలలు కంటాడో ఇప్పుడు జక్కన్నతో ఓ సినిమా చేయాలని అలా ఎదురు చూస్తున్నారు అందరూ. అయితే RRR సినిమా తర్వాత రాజమౌళి అల్లు అర్జున్తో మూవీ చేస్తాడని అంతా అనుకున్నారు. ఎందుకంటే పుష్పతో బన్నీ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. RRR పుష్పాల తర్వాత వీరిద్దరి కాంబోలో ఓ మూవీ ఉంటుందని అంతా అనుకున్నారు. అదే టాక్ కూడా నడిచింది. వీరిద్దరి కాంబోలో మూవీపై ఎప్పుడెప్పుడు ప్రకటన వస్తుందా అని ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న టైంలో రాజమౌళి మహేష్తో మూవీ ప్రకటించారు. ఇటు బన్నీ తమిళ డైరెక్టర్ అట్లీతో కమిట్ అయిపోయాడు. దీంతో అల్లు అర్జున్ రాజమౌళి మూవీ ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు. దీంతో అల్లు ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. అయితే వీళ్ళిద్దరూ కలిసి ఓ ప్రాజెక్ట్ చేస్తే అది వరల్డ్ వైడ్ సెన్సేషన్ అవుతుందని, ఆ టైం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆశగా అయితే ఎదురు చూస్తున్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే ఇప్పట్లో ఈ కాంబో సెట్ అయ్యేలా కనిపించడం లేదు. దీంతో ఫ్యాన్స్ కలగా మిగిలిపోతుందేమోననే నిరాశలో ఉన్నారు. అయితే రాజమౌళి అల్లు అర్జున్ కాంబో అభిమానులకు డ్రీమ్ ప్రాజెక్ట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. వీరిద్దరి కాంబోలో వచ్చే ప్రాజెక్ట్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీనే తిరగరాసేలా ఉంటుంది. ఈ సినిమా పక్కాగా గ్లోబల్ సెన్సేషన్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రాజమౌళి దర్శకత్వం, అల్లు అర్జున్ స్టార్ పవర్ భారీ విజయాన్ని అందిస్తుందనడంలో ఏమాత్రం అనుమానమే లేదు. అందుకే వీరిద్దరి కాంబో త్వరలోనే సెట్ అవ్వాలని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఇప్పట్లో ఈ కాంబో సెట్ అయ్యేలా కనిపించడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం జక్కన్న మహేష్ బాబుతో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు. ఇది 2 భాగాలుగా వస్తుందని సమాచారం. తొలి పార్ట్ ఇంకా షూటింగ్ దశలో ఉంది. జక్కన్న సినిమా అంటే మనందరికీ తెలిసిందే. ఒక ప్రాజెక్ట్ మినిమం 2-3 సంవత్సరాలు తీసుకుంటారు. అదే 2 భాగాలైతే కనీసం 4-5 ఏళ్ళైనా పడుతుంది. మహేష్ సినిమా తర్వాత రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతంపై ఫోకస్ పెట్టనున్నారు. దీని ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం ఆయన కనీసం 2-3 ఏళ్లు తీసుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మహాభారతం గురించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. బడా నిర్మాత అల్లు అరవింద్కు చెందిన గీతా ఆర్ట్స్ సంస్థ ప్రస్తుతం ఈ మహాభారతంపై దృష్టి పెట్టిందట. మహాభారత గాథను చాలా పెద్ద స్కేల్లో చేయాలని ప్లాన్ చేస్తోందట. అందుకోసం కొంతమంది రచయితలతో ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభించినట్టు తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్కి ఇది ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అవ్వబోతోంది. మహాభారతంపై వచ్చిన పుస్తకాలు, సినిమాలు, అందులో చర్చించిన విషయాలు ఇవన్నీ రీసెర్చ్ చేయడానికి ఓ టీం పనిచేస్తోంది. అందుకోసం గీతా ఆర్ట్స్ బాగానే ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే మహాభారతం గాథపై చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఈసారి మహాభారతాన్ని అర్జునుడి కోణంలో చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. అర్జునుడిగా అల్లు అర్జున్ కనిపించే అవకాశం ఉంది. ఆ పాత్రను హైలైట్ చేస్తూ సినిమా చేయొచ్చు. అల్లు అర్జున్తో పాటుగా పాన్ ఇండియాలోని ప్రధానమైన స్టార్లు ఈ సినిమాలో కనిపించే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే మహాభారతం ప్రాజెక్టుపై రాజమౌళి ఎప్పటి నుంచో ఫోకస్ చేశారు. అది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్. 5 భాగాలుగా ఈ చిత్రాన్ని రూపొందించాలన్నది ప్లాన్. అందుకోసం ఏళ్ల తరబడి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే గీతా ఆర్ట్స్ ఇదంతా రాజమౌళి కోసం చేస్తోందా, లేదంటే రాజమౌళితో పోటీగా మహాభారతం నిర్మించే ఆలోచనలో ఉందా అనేది ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది. మగధీర తర్వాత రాజమౌళి గీతా ఆర్ట్స్లో సినిమా చేయలేదు. ఆ ప్రాజెక్ట్ సమయంలో అల్లు అరవింద్ రాజమౌళి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని చెప్పుకొచ్చారు. అవన్నీ ఇప్పటికీ సమసిపోయే ఉంటాయి. రాజమౌళితో మరో ప్రాజెక్ట్ చేయాలని, అందులో బన్నీని భాగం చేయాలని అల్లు అరవింద్ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అది మహాభారతంతో తీరే అవకాశాలు కనిపిస్తున్నాయన్న మాట వినిపిస్తోంది. ఎన్టీఆర్, చరణ్, మహేష్, ప్రభాస్, రవితేజ ఇలా స్టార్లందరితోనూ పనిచేసిన రాజమౌళి బన్నీతో మాత్రం సినిమా చేయలేదు. కాబట్టి గీతా ఆర్ట్స్లో చేయబోయే మహాభారతానికి రాజమౌళి దర్శకత్వం వహించే అవకాశాలు కొట్టిపారేయలేమంటున్నారు. ఒకవేళ రాజమౌళి ఆలోచనలు వేరుగా ఉంటే గీతా ఆర్ట్స్ మరో దర్శకుడిని చూసుకోవాలి. రాజమౌళిలో పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసి పాన్ ఇండియా పరంగా క్రేజ్ తీసుకురాగలిగే దర్శకుడిని వెతికి పట్టుకోవడం గీతా ఆర్ట్స్కి ఓ సవాలేనంటున్నారు. ఇదిలా ఉంటే రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో ఓ భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ చేస్తున్నారు. అల్లు అర్జున్ విషయానికి వస్తే అట్లీ దర్శకత్వంలో భారీ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ చేస్తున్నాడు. ఈ 2 సినిమాలు 2027 వేసవికి విడుదలయ్యే అవకాశం ఉంది.
వీటి తర్వాత అటు రాజమౌళి నెక్స్ట్ ఫిల్మ్ విషయంలో కానీ ఇటు అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో కానీ క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఓ సంచలన వార్త వినిపిస్తోంది. అదేంటంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం రాజమౌళి అల్లు అర్జున్ చేతులు కలపబోతున్నారట. అందుకే గీతా ఆర్ట్స్ మహాభారతంపై ఫోకస్ పెట్టిందని ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభించిందని తెలుస్తోంది. అదే జరిగితే ఈ ప్రాజెక్ట్ ఇండియన్ సినిమాలో సరికొత్త రికార్డు క్రియేట్ చేయడమే కాకుండా గ్లోబల్ స్థాయిలో భారీ సౌండ్ చేస్తుంది అనడంలో సందేహమే లేదంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్